ఇప్పుడు మనము కర్కాటక రాశిలో కర్కాటక లగ్నం వాళ్ళకి, కర్కాటక రాశి వారికి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నము కాలచక్రానికి ఇది చతుర్థ రాశి. చతుర్థం అంటే తల్లి, చదువు, సుఖస్థానము, మంత్రస్థానము, వాహన స్థానము, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, బెవరేజెస్ ఇండస్ట్రీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు వాటర్. ఇది పూర్ణజల రాశి. ఈ రాశి వాళ్ళు, ఈ లగ్నం వాళ్ళు చాలా మృదువుగా, కోమలంగా, సున్నితంగా ఉంటారు. చాలా తొందరగా వీళ్ళు హర్ట్ అవుతారు. వేరే ఎమోషన్స్ చాలా పీక్లో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి, ఈ లగ్నం వాళ్ళకి తల్లితోనూ, గురువుతోనూ వీళ్ళకున్న అనుబంధం మీద వీళ్ళ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి అధిపతి చంద్రుడయ్యాడు. ఈ రాశి వారికి కుజుడు, అలాగే భాగ్యాధిపతి అయిన బృహస్పతి, గురువు, అలాగే లగ్నాధిపతి అయిన చంద్రుడు, ఈ యొక్క చంద్ర, కుజ, గురు, ఈ మూడు గ్రహాల యొక్క మహాదశలు కానీ, ఈ మూడు గ్రహాల యొక్క అంతర్దశలు కానీ వీళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో గురువు ఉన్నప్పుడు ఈ గురువుకి ఎగ్జాల్టెడ్ డిగ్నిటీ వస్తుంది. అంటే ఈ గురువుకి ఉచ్చపడుతుంది. ఈ రాశిలో పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల వీళ్ళకి ఎదుటి వాళ్ళని ప్రేమించే, లాలించి దగ్గర తీసుకునే మనస్తత్వం, ఒక తల్లి, ఒక గురువుకున్న ఎమోషను వీళ్ళకి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి, ఈ లగ్నం వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు, ఈ లగ్నం వాళ్ళు ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండకూడదు. అలాగే చంద్రుడు ఈ రాశికి అధిపతి అవటం వల్ల వీళ్ళ యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది. ఇది స్థిరంగా ఉండదు. దాన్ని నిలపటం అనేది చాలా కష్టము. అందుకే కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ మనస్సు కుదురుగా ఉండదు. మనస్సును కనుక వీళ్ళు లగ్నం చేసి స్థిరంగా కనుక ఉంచగలిగితే వీళ్ళు సాధించలేదంటూ ఏమీ లేదు. అలాగే ఈ రాశి వారికి గురు, శుక్ర, కుజ గ్రహాలతో పాటు ఈ యొక్క రవి కూడా చాలా ముఖ్యమైన గ్రహము. ఈ రవి వీళ్ళకి ధనాధిపతి అయ్యాడు, వాక్స్థానాధిపతి అయ్యాడు, అలాగే కుటుంబాధిపతి అయ్యాడు. ఈ యొక్క రవి ఈ యొక్క చంద్రునికి, ఈ రాశి అధిపతికి కేంద్ర కోణంలో ఉన్న, అలాగే శుభ స్థానంలో ఉన్న చంద్రుడికి కలిసి ఉన్న ఇంకా గొప్ప విశేషమైన ఫలితాలను అనేది ఇస్తుంది.